హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి ఈ డ్రాయింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన డౌట్స్ చాలా ఉన్నాయి. అంటే ఎగ్జామ్స్ అంటే ఎలా అప్లై చేయాలి, ఏంటి, చలానా ఎక్కడ తీసుకోవాలి అనే డీటెయిల్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నారు. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, అలాగే కామెంట్స్లో కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మీరు బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీసీసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ చాలామందికి తెలుసు. అలాగే ప్రెస్ నోట్ గురించి తెలుసు. తర్వాత టీసీసీ జనవరి 26 ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డిఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ హైలైట్ చేస్తుంటే మనకి ఈజీగా ఉండదు అనమాట. అంటే ఇది న్యూ 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 అని పెడితే న్యూ నోటిఫికేషన్ అని తెలిసేది. అలా పెట్టకుండా జనరల్గా పెట్టారు. అయినా కూడా ప్రాబ్లం లేదు. మనం జనరల్గా ప్రెస్ నోట్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. అంటే అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు దాకా ఉంది, ఆ అప్లికేషన్ని మనం ఎలా అప్లై చేయాలి, డేట్ ఏంటి అనే డీటెయిల్ అన్నీ కూడా అన్నీ ఉంటాయి. ఫీజు స్ట్రక్చర్ అన్నీ ఉంటాయి ఇందులో. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూ డస్ అని ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఇచ్చారు. ఇక్కడ చాలామందికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలో మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసే ముందు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మీరు చేయాల్సింది చలానా కట్టాలి. ఎక్కడ కట్టాలి? బ్యాంకులో కట్టాలి. ఏ బ్యాంకులో కట్టాలి అంటే ఎస్బీఐలో కట్టాలి. గవర్నమెంట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే ఎస్బీఐ మెయిన్. ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి చలానా అడిగితే ఇస్తారు. ఒకవేళ అక్కడ చలానా లేదు అంటే ఏం చేయాలి అంటే, మీకు నియర్ బై ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని వచ్చి కట్టుకోవాలి. ఇది కూడా కాదు అంటే ఆన్లైన్లో కూడా ఆప్షన్ ఉంటుంది. అది ఎలాగంటే, దీని లింక్ను కూడా నేను మీకు ఇస్తాను. ఇక్కడ ifmis.telangana.government.in అని ఒక వెబ్సైట్ ఉంది. దీని లింక్ని ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే చలానాస్ అని ఉంటుంది చూడండి. ఈ చలానాస్లోకి వెళ్ళి మీరు చలానాస్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది చలానా ఫామ్ అనేది. ఇక్కడ సెలెక్ట్ ట్రెజరీ అంటే, ట్రెజరర్ అంటే మీరు ఎక్కడ కట్టాలనుకుంటున్నారు, మీరు ఏ డిస్టిక్లో కట్టాలనుకుంటున్నారు అంటే ఆ డిస్టిక్ కోడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని కోడ్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి, మీరు హైదరాబాద్ మీద క్లిక్ చేయండి. సబ్ ట్రెజరీ అడుగుతుంది. సబ్ ట్రెజరీలు ఎక్కడ కట్టాలనుకుంటున్నారు, ఇక్కడ ఇచ్చారు చూడండి, అన్నీ ఉన్నాయి. సబ్ ట్రెజరీ వచ్చేసి హైదరాబాద్ అర్బన్ ఉంది, సుల్తాన్ బజార్ ఉంది, ఆర్పీ రోడ్, గన్ పౌంట్రీ, తర్వాత గృహకల్ప ఉంది, యూటీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఈబీజెడ్, రావ్, పిఏఓ, హైదరాబాద్ అని ఉంది. మీరు ఎక్కడ కట్టాలనుకుంటున్నారో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ఎస్బీఐ అని పెట్టుకున్నారు అనుకోండి, ఎస్బీఐ, లేదంటే హైదరాబాద్ అర్బన్, సుల్తాన్ బజార్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా పెట్టుకొని హైదరాబాద్ అర్బన్ అని పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఎంటర్ డీడీఓ కోడ్ అని అడుగుతుంది. డీడీఓ కోడ్ ఎక్కడ ఉంటుంది? ఇదిలో ఉంటుంది. సో మీరు ప్రెస్ నోట్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. మీరు ఆన్లైన్లో చూసేసి ఓకే ఇంతే అనుకోవద్దు. మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ. ఈ ప్రెస్ నోట్లో వెళుతున్న తర్వాత ఇవన్నీ డేట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది డీడీఓ కోడ్ ఇక్కడ ఉంది చూసారా, ఇది డీడీఓ కోడ్. ఇది డీడీఓ కోడ్. ఈ కోడ్ని ఇక్కడ ఇస్తారు. ఈ కోడ్ ఇచ్చేసి ఇక్కడ 11 డిజిట్స్ అన్నాడు చూడండి. ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మీరు దీన్నే ఇక్కడ పెట్టిన తర్వాత ఇది కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి అప్లై చేసి చూద్దాం. 25,000 నెక్స్ట్ 30
ఇది వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సబ్ మేజరు, గ్రూప్ సబ్, డీటెయిల్డ్, సబ్ డీటెయిల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేటప్పటికి ఇవి ఫిల్ చేస్తారు. 02, 02, 01, 102, 6, 800 అని క్లిక్ చేస్తారు. దీని మీద ఇంకా మీకు పూర్తి డీటెయిల్గా నా పాత వీడియో కూడా ఉంది, దాని లింక్ కూడా మీరు చూడొచ్చు. అది నేను మీకు ఎండ్ కార్డులో కానీ లేదంటే ఐ కార్డులో కానీ ఇస్తాను. ఎందుకంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అక్కడ, మీకు రైటింగ్లో కూడా రాసి చూపించాను. సో ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు వచ్చేస్తుంది అన్నమాట ఈ డీటెయిల్స్ అని. ఇక్కడ చూడండి 02, 02 అని ఉంది. ఒకసారి మనం 02, 02 అని తీసుకున్నాం. ఇక్కడ అడుగుతుంది ఎంటర్ వ్యాలిడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అంటుందన్నమాట. తర్వాత 01, 01, నెక్స్ట్ వచ్చేటప్పటికి 102, 102, నెక్స్ట్ 06, 06, తర్వాత 800, ఇది 800. సో ఇలా తీసుకున్నాం. ఇది తీసుకోవద్దు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఇవన్నీ ఒకసారి నెంబర్స్ అటు ఇటు మార్చి కొట్టండి, అప్పుడు మనకి ఇవన్నీ కూడా తీసుకుంటుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఉంది. ఇవన్నీ కొంచెం చేంజ్ చేయండి. ఇవి చేంజ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. అందులోకి ఇవి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ కూడా మనం చేంజ్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు మారిస్తే కొన్ని తీసుకుంటుందన్నమాట. సో అందుకని ఈ నెంబర్స్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అందుకని నేను ఆ వీడియోని లింక్ని మీకు ఇస్తాను. అంటే మీరు చలానా గురించి అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ చలానా అనేది ఇలా ఆన్లైన్లో పేమెంట్ చేసేయచ్చు. మీరు పేమెంట్ చేసుకున్నాక ఇదే ప్రింట్ తీసుకోండి. ఇదే ప్రింట్ తీసుకొని దాన్ని మీరు మీ ఒరిజినల్ ఏదైతే ఉందో ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ చేయాల్సింది చలానా కట్టారు. ఇది ఆన్లైన్లో ఇలా చలానా కట్టడం, లేదు బ్యాంకుకి వెళ్ళి కట్టడం, రెండిట్లో ఏదైనా చేయొచ్చు మీరు. కానీ ఇది ఆన్లైన్లో ప్రింట్ తీసుకోవాలి. మీరు ఒరిజినల్ చలానా ప్రింట్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేశారు కదా, ఈ ఆన్లైన్ అప్లికేషను ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చింది. ఆధార్ నంబర్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి ప్రకారం, కమ్యూనిటీ, మీడియం, ట్రేడ్ కోడ్, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు మీరు, డ్రాయింగ్ లోయర్ అయితే లోయరు, ఫీ డీటెయిల్స్ దానికి ఎంత 100 రూపాయలు. చలానా నంబర్ ఇక్కడ అడుగుతుంది అన్నమాట. అంటే మీరు చలాన్ని ఇక్కడ కట్టితే ఒక నంబరు మీకు జనరేట్ అవుతుంది, అది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఏ డేట్లో కట్టారు అది, చలానా అమౌంట్ ఎంత కట్టారు అది, క్వాలిఫికేషన్ ఏంటి మీది, 10th క్లాస్ అయితే 10th, దీనికి 10th సరిపోతే 10th అని రాయండి. అంతే, డిగ్రీ పీజీలన్నీ రాయొద్దు ఉంటే. తర్వాత మీకు ఆఫ్లైన్లో కట్టినా కూడా ఒక చలాన్ నెంబర్ వస్తుంది, ఆ చలాన్ నెంబర్ ఇక్కడ వేయాలి. అంటే బ్యాంక్కి వెళ్ళి మీరు కట్టుకున్నా కూడా చలాన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అంటే హయ్యర్ వాళ్ళకి లోయర్ అని పెట్టాలి. ఎప్పుడు పాస్ అయ్యారు లోయరు, అలాగే అడ్రస్. తర్వాత ఇవన్నీ రాసేసి సబ్మిట్ చేసేస్తారు. ఇది వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి పెట్టారు, మీరు మీ ఎస్ఎస్సి సంబంధించింది రాశారు, అలాగే ఆధార్ పెట్టారు. ఇక్కడ ఈ 2 ప్రింట్ తీసుకొని ఇది ప్రింట్ తీసుకొని ఇప్పుడు ఒరిజినల్ చలానా మీ దగ్గర ఉంది కదా, ఈ మొత్తం తీసుకొని ఈ ఎస్ఎస్సి ఆధార్ మీద గెజిటెడ్ సంతకం తీసుకొని ఇది మొత్తం తీసుకెళ్ళి ఈ చలానా, ఈ అప్లికేషను, మీ ఆధార్ జిరాక్స్, తర్వాత మీ సర్టిఫికేటు జిరాక్స్ మొత్తం తీసుకెళ్ళి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇక డేట్స్ వైజ్ మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. అంటే ఫైన్, డేట్ దాటితే ఫైన్ ఎప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. అది చూసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. వితౌట్ లేట్ ఫీ అయితే 5వ తారీఖు వరకు ఉంది, విత్ 50 రూపాయలతో అయితే 12వ తారీఖు వరకు ఉంది, 75 రూపాయలతో 19 వరకు ఉంది.
ఫైనల్గా ఇవన్నీ చేసినా కూడా, ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ డేటు మనం 22 వరకు ఇవ్వచ్చు, 23 వరకు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా డౌట్ ఉంటే కూడా మీరు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. చలానా ఇలా కట్టచ్చు, లేదంటే త్రూ బ్యాంక్ వెళ్ళి కూడా కట్టచ్చు. ఏదైనా ఒకటే, ఏదైనా కూడా మీరు ఇదైతే ప్రింట్ తీసుకోవాలి, అదైతే మీకు చలానా ఇస్తారు. సో ఇది ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్. అలాగే పాత వీడియో కూడా నేను లింక్ ఇస్తాను, అంటే చలానా ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది. దాన్ని బట్టి మీరు కూడా కంటిన్యూ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.